గంటల తర్వాత సిఎల్పి మీటింగ్ ముగిసింది. రేవంత్ రెడ్డి నేరుగా ప్రత్యేక విమానంలో టీంతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. మనతో పాటు రాజ్ ఠాకూర్ ఉన్నారు, ఎమ్మెల్యే. మాట్లాడదాం. ఏం చెప్పారు ఈరోజు? ప్రధానంగా ఎమ్మెల్యేలు అందరూ చాలా ఉత్సాహంతో బయటకు వస్తున్నారు. ఏం బూస్టప్ ఇచ్చారు మీ అధిష్టానం మీకు? చాలా క్లారిటీగా ప్రజా జీవితంలో ముందుకు పోవాలి, పోరాటం చేయాలి, ఇంకా బలంగా పార్టీని పటిష్టం చేయాలి అనే దాని మీద మాట్లాడారు. ఇదివరకు ఇచ్చినటువంటి హామీలు భారతదేశంలో ఎప్పుడు ఎరగని విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ బీసీ కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. మనం గర్వంగా ముందుకు పోవాలనేటువంటి ఒక అంశం మీద చర్చ సుదీర్ఘంగా నడిచింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నడిచింది. ఇంకా కొంత మిస్ అయిన వాళ్ళకి పార్టీ దాని మీద చర్చ నడిచింది. ఇవన్నీ బయట అందరూ చెప్తున్నారు. రాజ్ ఠాకూర్ గారు నిజంగా అసలు లోపల ఏం జరిగిందో నిజం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజమే, రాజ్ ఠాకూర్ నిజంతో ఇంకేం మాట్లాడు, నిజమే. సో మొత్తానికి ఇదే చెప్పారా? ఈ ఎమ్మెల్యేలకి కొంతమందికి డిస్టర్బెన్సెస్ ఉంది మినిస్టర్స్ నుంచి అన్నారు. వాళ్ళు ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారా? ఆ చర్చనే రాలేదు. డిస్టర్బెన్స్ ఉందని ఏ ఎమ్మెల్యే చెప్పలేదు, డిస్టర్బెన్స్ ఉందని మంత్రులు చెప్పలేదు, అధికారుల విషయంలో ఎవరు మాట్లాడలేదు. మీరే అంటున్నారు. ఇది మీడియా ఇప్పుడే చాలా మంది మీడియా వాళ్ళు అడుగుతున్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. నిజం. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రహస్య భేటీ పెట్టుకున్నారు? వాటి వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? మీకు విషయం చెప్పాలి. రహస్య భేటీ ఉంది దాంట్లో. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. అట్లా కలవడమే తప్ప దాంట్లో రహస్య పెట్టి జరగలే. ఒక ఎజెండా లేదు, ఒక అంశం లేదు. తప్పు ప్రభుత్వం మీద అయితే అసలుకే లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నా కూడా నాకు తెలిసి వాళ్ళు ఏదైనా మాట్లాడితే రేపు భవిష్యత్ ఎలక్షన్లకు ఎట్లా పోవాలని ఆలోచిస్తారు, లేక లోకల్ పార్టీ గురించి మాట్లాడుకున్నారు కావచ్చు. కానీ నాకు తెలిసి ఏం జరగలేదు. బట్టి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే ఎందుకు పదే పదే నిధులు తక్కువ ఉన్నాయని ఎందుకు చెప్పుకున్నారు? ఎమ్మెల్యేలు ఎక్కువ నిధులు అడుగుతున్నారా? ఏం జరుగుతుంది? నిధులు తక్కువ ఉన్నాయనిలే. గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ప్రభుత్వానికి కష్టాల్లో పెట్టిపోయినా కూడా మనం జీతాలు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, సంక్షేమాలకు కానివ్వండి, ఏ రకంగా మనం ముందు పెడతా ఉన్నాం, ఎంత కష్టంలో కూడా మనం ఇలా సాధించి ముందు పోతా ఉన్నాం. తప్పకుండా ఇంకా చాలా బ్రహ్మాండంగా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామనే ఒక అంశం పైన స్పష్టమైనటువంటి ఒక వైఖరి చూపించారు తప్ప డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నాం, ప్రభుత్వం లేవు అవన్నీ అవి తప్పది. దాన్ని తప్పుగా ఈ మీడియా వాళ్ళు లేకుంటే ఇంకా ఐఎమ్ సారీ వాళ్ళు చెప్పట్లేదు, మీ అపోజిషన్స్ పూర్తిగానండి. కొంతమంది మీడియా అంటున్నా, కొంతమంది ఇవాళ ప్రైవేట్ యూట్యూబర్స్ వచ్చినారు, వాళ్ళు ఇటే ఏమైనా మాట్లాడుతున్నారు కావచ్చు. కానీ నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నా, ఎక్కడ కూడా మేము కష్టాలు ఉన్నాం చేయలేమని ఎవరు చెప్పలేదు. తప్పది, పూర్తిగా తప్పు. తీవ్రంగా ఖండిస్తున్న అటువంటి ఎవరైనా మాట్లాడాలంటే కూడా మీ ఆలోచనను మానుకోండి. ఇవాళ ప్రభుత్వం పూర్వ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలి ఒక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల బడ్జెట్గా చేసి అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా మేము గర్వంగా చెప్పగలుగుతాం, ఇస్తున్నాం. సంక్షేమాలు కూడా అమలు చేస్తున్నాం అనే తీరు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం ధైర్యంగా ముందుకు పోవాలి. ఇంకా ఈ బురద చల్లే వాళ్ళ వారికి ప్రజలతోటే గతంలో అసెంబ్లీలో మొన్న పార్లమెంట్లో కూడా మనం వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు. అదే ప్రజలకు మనం ఎప్పుడు ఆసరగా భరోసాగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మనల్ని ఆశ్రయించే తీరును కొనసాగించాలని చెప్పారు.